మీరు ఒక బీసీ నాయకులు, మీ ముందు ఛాలెంజింగ్ డిబేట్గా మేము అనుకుంటున్నాం. మీకు టాస్క్ ఇది. ప్రజాపాలన ఏ రకంగా కొనసాగుతుంది? ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వాస్తవాలు, చరిత్రాత్మక సంఘటనలతో పాటు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారు? మీరు ఎట్లా ప్రజాపాలన అనుకుంటారు? ఇక్కడ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. సరే, గాలి వినోద్ కుమార్ గారు ఆయన ఏ కోణంలో మాట్లాడిండి అనేది నేను పక్క పెడితే, ఇప్పుడు గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నుంచి వచ్చిన తర్వాత అందులో ఒక 2 నెలలు పక్కకు తీసేయాలి. తీసేసిన తర్వాత ఫస్ట్ నేను ఒకటే గాలి వినోద్ కుమార్ గారికి నేను ఒక ప్రశ్న ఇస్తున్నానంటే, ఈ 6 నెలల్లో ఏం తప్పులు జరిగినాయి, ఏం మునిగిపోయింది, ఏ వర్గానికి తప్పు జరిగింది అనేది ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. లేదా డిఎస్సి ప్రకటించి 11,000 చిల్లర పోస్ట్ ప్రకటించారు, వాళ్ళు ప్రిపేర్ అవుతారు, సరే ఒక నెల అటు ఇటుగా అయిపోతుంది. తర్వాత అన్ని సవ్యంగా, అంటే ఈ రాష్ట్రంలో గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టుకుని అన్ని సవ్యంగా చేసుకుంటూ వస్తా ఉంటే మీకు ఇన్ని తప్పులు ఎట్లా కనిపించినా నాకు అర్థం కాలేదు. 6 నెలల్లో ఒక 10 సంవత్సరాల తప్పులు లెక్క మొత్తం వరుస పెట్టి చదివేసిండు. నేను అంటున్నా, విమర్శ చేయొచ్చు, తప్పులేదు. తప్పు చేస్తే ఎవరిపైన విమర్శ చేయొచ్చు, అది అందరికి హక్కు ఉంది. కానీ ఇది అంటే అలవిగాని విమర్శలు, అంటే సందర్భోచితంగా కూడా లేవు. కనీసం వినడానికి కూడా వినసొప్పుగా లేవు. అట్లా మాట్లాడతారు బ్రదర్. ఒక్క నిమిషం నాన్న, మీరు మాట్లాడినప్పుడు నేనేమంటున్నా, మీరు మాట్లాడింది నేను విన్నా, మీరు వినండి. నేనేమంటున్నా, విమర్శలు చేయండి, తప్పలేదు. మొత్తం కొంపలు మునిగిపోయి మొత్తం దేశమంతా, రాష్ట్రమంతా అల్లకల్లోలం అయిపోయినట్టు మామాట్లాడితే ఎట్లారండి మీరు? ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి రా బ్రదర్, ఉస్మానియా యూనివర్సిటీకి రా, అల్లకల్లోలం అవుతుందా లేదు తెలుస్తుంది నీకు. అన్న ఒక్క నిమిషం అన్న, నేను యూనివర్సిటీ స్టూడెంట్నే. నేనేమంటున్నా, నాకు కూడా తెలుసు, నేను కూడా అక్కడే ఉండి వచ్చిన, నేను ఎంకామ్ యూనివర్సిటీలో చదివినా, నాకు అన్ని తెలుసు. నేనేమంటున్నానా, ఏం విమర్శ, మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది అంటే ఒక ఇండివిజువల్ గా, ఒక న్యూట్రలిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా, ఒక కాలేజ్ ప్రొఫెసర్ గా మీకు ఒక ఇది ఉంది. మీ మాట వినే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి నేనేమంటారు, నిజాలు ఉంటే చెప్పండి, తప్పలేదు. హ్యాపీగా ఒప్పేసుకుంటాం. వేరే గవర్నమెంట్ లెక్క కాదు, నిజాలు అవును మా దగ్గర తప్పు జరిగితే తప్పు జరిగిందని కూడా చెప్తాం. అరే ఏ తప్పే జరగలేదు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ దాంట్లో మేము చర్చిస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్తా ఉన్నాము. ఆల్రెడీ మూసేసిన సింగిల్ టీచర్ వాళ్ళను కూడా మేము ఓపెన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాము. ఖరాబ్ అది పాడైపోయిన 65 యూనివర్సిటీలను స్కిల్ సెంటర్లుగా మారుస్తామని చెప్తా ఉన్నాము. ఇంత పగడ్బందీగా మేము చేసుకుంటూ వస్తా ఉంటే, అడిషనల్ గా స్కిల్ యూనివర్సిటీ అది కూడా వార్ ఫుటింగ్ మీద చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాము. ఇంత అంటే పగడ్బందీగా చేసుకుంటూ వస్తా ఉంటే, అరే ఏమీ లేని దగ్గర రంధ్రాన్వేషణ చేసి ఇన్ని విమర్శలు చేస్తే చాలా అంటే విడూరంగా ఉంది. అంటే వేరే వాళ్ళు, ఒక రాజకీయ నాయకుడు చేసిండు, బీఆర్ఎస్ ఆయన్నో లేకపోతే బీజేపీ ఆయన్నో చేసిండంటే రాజకీయ విమర్శలు చేస్తారు, మేము కూడా రాజకీయ విమర్శలు చేస్తాం, అది ఉండొచ్చు. మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది. మీరు ఇప్పటిదాకా చెప్పారు హార్వర్డ్ యూనివర్సిటీ దాకా ఎందుకు పోయారు? మీకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచిరు, కాబట్టి మీకు స్కిల్ ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచిరు, కాబట్టి మీ ద్వారా అవి చెప్పించిరు. నేను కూడా అదే అంటున్నా, మిమ్మల్ని ఆ కోణంలో చూస్తున్నాను. నేను మిమ్మల్ని తక్కువ చూడట్లేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు. మీలాంటి వారు కొద్దిగా నింపాదిగా ఉంటే సమాజానికి మంచిది. మీరు నిజంగా పనికొచ్చే విమర్శలు చేస్తే నేను ఆస్వాదిస్తా. నేనే ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ యువర్ అలిగేషన్స్. కానీ నేనేమంటున్నానంటే, మీరు ఇచ్చిన కోణంలో, మీరు చెప్పిన కోణంలో చాలా కష్టంగా అనిపించింది. రెండో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తరువాత శ్వేతపత్రాలు డిపార్ట్మెంట్ వైజ్ గా ఇవ్వడము పక్క రాష్ట్రానికి కూడా ఇలా ఆదర్శం ఉంది. వాళ్ళు కూడా అదే పని చేస్తా ఉన్నారు. అంటే ప్రజలకు తెలియజేయడమే ప్రజాపాలన. ఎక్కడ ఏ తప్పు జరిగిందో ప్రజలకు చెబుతూ ఆ తప్పును సరి చేసుకుంటూ వచ్చి ఇవ్వడమే ప్రజాపాలన. ఇవాళ కూడా చర్చ జరుగుతూ ఉంది. వీడు గుట్టలకు, చెట్లకు, పుట్టలకు కూడా ఇచ్చిండు కేసీఆర్ గారని, తర్వాత రోడ్లకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండని, అవన్నీ కూడా సరి చేస్తా ఉన్నాం కదా. రెండో కీలకమైన ప్రజాపాలన అనడానికి ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ప్రతిదీ కూడా చర్చిస్తా ఉన్నాం. అందరితోటి చర్చించి, అసెంబ్లీలో చర్చించి, అవసరమైతే ప్రతిపక్షాలతోటి చర్చించి, వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని మరీ ఒక ఫార్ములా తీసుకొస్తా ఉన్నాం, ఒక నిర్ణయానికి వస్తా ఉన్నాం. మేము అది కూడా అదే చెప్తా ఉన్నాం, అసెంబ్లీలో చర్చ చేస్తామని చెప్తా ఉన్నాం. ఇలా స్కిల్ యూనివర్సిటీ ప్రతిపాదనలు 23 లోపల తీసుకురమ్మని చెప్పాడు, అవి కూడా మేము చర్చ చేస్తా ఉన్నాం. ప్రజలకు చెప్తూ, ప్రజల సమక్షంలో ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమే ప్రజాపాలన.
దగాపాలన అని ఎవరు అంటారంటే కేసీఆర్ది దగాపాలన నేను స్పష్టంగా చెప్తా ఉన్నా.